Hi, a very good afternoon. This is Dr. Harish, MD General Physician, Treatment Range Hospital, Kukatpalli, రోడ్ నెంబర్ 4 అండి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ హైపోథైరాయిడిజం అండి. హైపోథైరాయిడిజం పేషెంట్స్ అది ప్రెగ్నెన్సీలో సరి అయిన మందులు అండ్ సరి అయిన డోసెస్ వాడకపోతే బై ఎనీ ఛాన్స్ వాళ్ళ లాస్ట్ అంటే డెలివరీ దాకా వచ్చినా కూడా మనకి అంటే లైక్ కిడ్స్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చి ప్రీమెచ్యూర్ బర్త్ అంటాము. అంటే సరిగ్గా 40 వీక్స్ అవ్వకముందే అంటే లైక్ మనకి 9 నెలలు కాకుండానే బేబీ డెలివరీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఏంటంటే స్టిల్ బర్త్ అంటే తను గర్భంతో ఉండి దాన్ని తెలియకుండానే గర్భసంచిలో శిశువు చనిపోవడం, దాన్ని స్టిల్ బర్త్ అంటాము. కొన్నిసార్లు ఏంటంటే అబోర్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే న్యూరోకాగ్నిటివ్ డిజార్డర్స్, అంటే పుట్టిన బాబుకి బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. అండ్ వాళ్ళు ఎక్కువ కాలం కూడా ఉండడం అంటే లైక్ ఎక్కువ కాలం కూడా హెల్తీగా ఉండలేకపోతారు. అండ్ ఇంకొకటి వచ్చి మనకి అబోర్షన్స్ అనేవి జరుగుతూ ఉంటవి. ఇంకోటి ఏంటంటే డెవలప్మెంటల్ డిలే, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి 6 నెలలకి స్మైల్, 2 నెలలకి స్మైల్ అంటే స్ట్రేంజర్స్ ని చూసి ఇట్లా స్మైల్ ఇవ్వడం, అండ్ కొందరిని చూసి స్ట్రేంజర్స్ ని చూసి భయపడడం, ఇటువంటివన్నీ మనకి ఏంటంటే ఏ నెలలో రావాల్సిన ఆ నెలలో రాకపోతే దాన్ని మనం డెవలప్మెంటల్ డిలే అంటాము. దానివల్ల ఏంటంటే గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ వీళ్ళు ఎక్కువ కాలం ఉండకపోవడం జరగవచ్చు. థ్యాంక్ యూ.